ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ మీకు పోస్ట్ చేశాను, చాట్ బాక్స్ లో ఓపెన్ చేయండి. ఓకే, ఆ డేట్ అది మార్చేయండి ఇక్కడ. ఆ డేటా టైప్స్ తీసేయండి, ఫస్ట్ 2 లైన్స్ తీసేయండి, అవి అవసరం లేదు. ఓకే, ఉంచండి, పర్లేదు, నో ప్రాబ్లం. కిందకి వచ్చేయండి. మీకు ఇంతవరకు అర్థమైంది కదా? కింద ఇవన్నీ గుర్తుంది కదా? ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ప్రోగ్రామింగ్ డేటా, ఇదంతా తెలుసు కదా మీకు? తెలుసా? క్లియర్ కదా ఇంతవరకు? చూడండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, చదవండి. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి, మాస్టర్ డేటా అంటే ఏంటి, కాన్ఫిగరేషనల్ డేటా, ప్రోగ్రామింగ్ డేటా, ఇవన్నీ చదవాలి మీరు. ఓకే, ఇంకా డౌన్కి రండి. ఈ ఎస్సీ టేబుల్ డిస్ప్లే ఇవన్నీ రిమూవ్ చేసేయండి. ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. చూడండి, ఇక్కడ నుండి మనం కంటిన్యూ చేస్తున్నాము. నేను మీకు ఒకటి ఓకే టైప్ చేయండి. యాక్చువల్గా ఈ ప్రాసెస్, ఈ ఫ్లో అంతా ఎలా ఉందో చూద్దాం. మనకి యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ డేటా. నేను మీకు ఒక ప్రోగ్రామింగ్ డేటా టైప్ చేయండి. ఫస్ట్ ప్రోగ్రామింగ్ డేటా. యాక్చువల్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ డేటా కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారు? మామూలుగా కాన్ఫిగరేషనల్ డేటా ఉంటుంది, కాన్ఫిగరేషన్ చేస్తాం బేస్డ్ ఆన్ ది ప్రోగ్రామింగ్. ఈ ప్రోగ్రామింగ్ అంతా కూడా మనకు సంబంధించింది కాదు, ఇది ఎబాపరు ఆ టైప్ వాళ్ళకి సంబంధించింది అనమాట. మామూలుగా వెబ్సైట్ డెవలప్మెంట్స్ లాంటివి చేస్తారు కదా, అట్లా అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రోగ్రామింగ్ డేటా, ప్రోగ్రామింగ్ డేటా కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫ్లో అనమాట ఎలా ఉంటుంది అనేది కాన్ఫిగరేషనల్ డేటా. నెక్స్ట్ స్టెప్ ఒక యారో మార్క్ ఏమైనా వస్తుంది అక్కడ, మనం యారో మార్క్ యాడ్ చేయొచ్చా? ఇక్కడ చూడండి, మాకు ఎక్సెల్లో వస్తుంది. ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్తారా, యారో మార్క్స్ ఉంది చూడండి. ఇవి కాదు, డిజైన్ ఇలా ఉంటుంది చూడండి, లేఅవుట్స్లో వాటిలో వస్తుంది అనుకుంటా. లేఅవుట్స్ కానీ లేదంటే డిజైన్లోకి వెళ్ళండి. డిజైన్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ యారోస్ ఉన్నాయి కదా, యారోస్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ యారో కనిపిస్తుంది చూడండి. యారోస్ ఏనాలి? కాదు, యారోస్ కాదు అది. ఎక్సెల్లో ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఎంఎస్ వర్డ్లో ఎక్సెల్లో ఈజీగా వస్తుంది, ఎంఎస్ వర్డ్ కదా. ఓకే, చూడండి, ఫస్ట్ ప్రోగ్రామింగ్ డేటా. ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రోగ్రామింగ్ డేటా ఉంటుంది ఎక్కడైనా సరే. తర్వాత చేయండి. ప్రోగ్రామింగ్ డేటాని బేస్గా చేసుకుని ఏం చేస్తారు? కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా. కాపీ పేస్ట్ చేసేయండి పైనవి. మీరు టైప్ చేసిన టైం ఎందుకు, టైం వేస్ట్. ప్రోగ్రామింగ్ డేటాని ప్రోగ్రామింగ్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా. ప్రోగ్రామింగ్ తర్వాత కాన్ఫిగరేషన్ చేస్తాం. కాన్ఫిగరేషన్ డేటాని బేస్గా చేసుకుని మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం, అంటే సపోర్ట్ అనమాట. అది మాస్టర్ డేటా తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా. ఇట్లా ఉంటుంది ఫ్లో అనమాట. ఇది ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ జరుగుతుంది అనేది. ప్రోగ్రామ్ ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలిగేది. సో స్టెప్స్ అనేవి ఇలా ఉంటుంది. ఫస్ట్ ప్రోగ్రామింగ్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షనల్ డేటా. ఇది టోటల్గా జరిగేటటువంటి ప్రాసెస్ ఇది. ఓకేనా? ఇది టోటల్గా జరిగేటటువంటి ప్రాసెస్. సో ఈరోజు క్లాస్ ఏంటంటే మనం హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఇన్ SAP. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఇన్ SAP. చూడండి, క్వశ్చన్ మార్క్. కొంచెం ఎంటర్ ఇవ్వండి, స్పేస్ ఉంటుంది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఇన్ SAP.
SAPలో ఎన్ని రకాల కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి చూద్దాం. టోటల్గా 3 టైప్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఉన్నాయండి. 3 టైప్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్. త్రీ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి టోటల్గా. ఏంటవి? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్, ఓకే, customized configurations, client specific configurations, copying configurations, copying configurations. Customizing configuration, client specific configurations and copying configuration. 3 type of configurations ఉన్నాయి. 3 types ఉన్నాయండి. ఎన్ని రకాలు ఉన్నాయి? టోటల్గా 3 type of configurations అనేవి SAPలో ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ వన్ కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. స్లైడ్ రైటింగ్ తీసుకోండి. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్ 70% ఉంటుంది కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. అదేంటి కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే? It is depends 70%. It is depends on the client requirement. Based on the blueprint. We will configure the customized configurations. సో కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్ అనేది 70% ఉంటుందండి. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. ఇప్పటి వరకు మనం చేస్తున్నాం, చాలా చేస్తాం, డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ చేస్తాం. కంపెనీ కోడ్ క్రియేట్ చేయటం, కస్టమర్ క్రియేట్ చేయటం, వెండార్స్, అలాగే కస్టమర్స్, వెండార్స్, ఇవన్నీ చాలా చేస్తాం. కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, అవి కాన్ఫిగరేషన్స్ కాదనుకుని చెప్తాం. మామూలుగా కంపెనీ కోడ్ క్రియేట్ చేయటం, తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేయటం, ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేయటం, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేయటం, ఇవన్నీ ఏంటి? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. అంటే క్లయింట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం బ్లూ ప్రింట్ లో ఉంటుంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం SAPలోకి మ్యాప్ చేస్తామో దాన్ని ఏమంటారంటే కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం బ్లూ ప్రింట్ లో మ్యాప్ చేస్తాం. దీన్ని కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. 70% ఉంటుంది అనమాట. 70%. మనం 100% లో 70% బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్. అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా బ్లూ ప్రింట్ లో ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ఓకే, కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. తర్వాత ఫస్ట్ వన్ ఇస్ ద కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. మీకు అర్థమైంది? క్లియర్ కదా? క్లియరా కదా? క్లయింట్ అంటే ఎవరు? హూ ఇస్ ద క్లయింట్? Highest organization of the unit, sir. He is the client అంటే ఎవరు? Who is the client? Client is the highest organizational unit అంటారు. సో ఈయనకి చేస్తాం, ఈయనకి చేసే వర్క్ అంతా కూడా క్లయింట్ చేస్తాం. అంతా కూడా అంటే క్లయింట్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ కాబట్టి క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గానే చేసుకుని చేస్తాం. ఎందుకంటే వాళ్ళు మనకు పేమెంట్ ఇస్తున్నారు. మన కంపెనీ వాళ్ళకి వాళ్ళ అగ్రిమెంట్, మన కంపెనీకి వాళ్ళు పేమెంట్ మనీ ఇస్తారు. సో ఆ మనీ నుంచి కొంత శాలరీ వస్తుంది కాబట్టి క్లయింట్ ఎలా కావాలంటే అలా చేస్తాం.
మీరు ఏదన్నా షోరూమ్కి వెళ్ళారు, కార్ పర్చేజ్ చేద్దామని షోరూమ్కి వెళ్ళారు, మీకు ఎంత వాల్యూ ఇస్తారు? ఎందుకంటే మీరు కస్టమర్ కాబట్టి. అదేవిధంగా క్లయింట్ అనేవాడు మనకు కస్టమర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కస్టమర్ అనకూడదు, మీకు ఐడియా కోసం చెప్తున్నాను. క్లయింట్ అనేవాడు హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఓకే, క్లయింట్ అంటే ఎవరు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఇది మీకు అర్థమైంది. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్ చేస్తాం. నెక్స్ట్ క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్ అంటే మీనింగ్ ఏంటి? Client specific configuration is nothing but standard configurations. Client specific configurations is nothing but standard configurations. Standard configurations. ఏమున్నాయి స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ SAP లో? బై డిఫాల్ట్ గా ఉంటాయి. ఏమున్నాయి ఎవరు చెప్తారు? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్ అంటే SAP లో డిఫైన్ చేసి ఉన్నాయి, స్టాండర్డ్ గా డిఫైన్ చేసి ఉంటాయి. ఏమున్నాయి? అకౌంట్, వెండర్ కస్టమర్, వెండర్ ఇన్వాయిస్, వెండర్ పేమెంట్. అవి మనం డిఫైన్ చేయం కదా, అవి క్లయింట్ అవి బై డిఫాల్ట్ ఎందుకు డిఫైన్ చేస్తుంటేవి? ఏ అసెట్ అవి ఉన్నాయి కదా. ఏంటి మళ్ళీ చెప్పండి, నాకు అర్థం అవ్వలేదు. మనం అసెట్ సంబంధించి ఏ అసెట్, KR, DR ఇవి ఉన్నాయి కదా సార్. మీరు డాక్యుమెంట్ టైప్ అని చెప్పాలి. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. కరెక్ట్ ఆన్సర్. ఎగ్జాంపుల్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. SA డాక్యుమెంట్. ఆల్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని కూడా చెప్పొచ్చు. ఆల్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్. SA డాక్యుమెంట్, KR డాక్యుమెంట్, KZ డాక్యుమెంట్. డాక్యుమెంట్ ఇవన్నీ కూడా ఏంటి? బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో డిఫైన్ చేస్తుంది. దీని ఏమంటారు? స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్, లేకపోతే ఫ్రీ డిఫైన్డ్, సిస్టమ్ డిఫైన్డ్ అని కూడా చెప్తారు. వీటిని సిస్టమ్ డిఫైన్డ్ అని కూడా చెప్తారు. ఇప్పుడు మీరు కంపెనీ కోడ్స్ 100 కంపెనీ కోడ్స్ ఉండొచ్చు, కానీ SA డాక్యుమెంట్, DR డాక్యుమెంట్, DZ డాక్యుమెంట్ ఇవన్నీ చేంజ్ అవుతుందా? అవ్వదు. స్టాండర్డ్ ఇవన్నీ కూడా. కంపెనీ కోడ్స్ 100 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేశారు, డాక్యుమెంట్ చేంజ్ అవుతుందా? అవ్వదు. అంటే మీనింగ్ ఏంటి? ఇవన్నీ కూడా స్టాండర్డ్ డాక్యుమెంట్స్. క్లయింట్ స్పెసిఫిక్ అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అని అర్థం. అంటే ఈ టైప్ కాన్ఫిగరేషన్స్, లేదంటే ఎగ్జాంపుల్ మీరు ఇది OBA7 కదా, OBA7 మీకు అందరూ SAP ఓపెన్ చేయండి ఒకసారి, జస్ట్ అలా వెళ్ళొద్దాం. SAP OBA7. OBA7 వెళ్ళండి. క్లాస్ జరుగుతున్నప్పుడు ఎవరు చేయొద్దండి. సేమ్ కీబోర్డ్ లో ఉన్నారు ఎవరో. చూసారు, ఇవన్నీ ఏంటి? స్టాండర్డ్ సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేశారు. వీటిలో ఏమంటారు? స్టాండర్డ్ కాన్ఫిగరేషన్, లేకపోతే స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ లేకపోతే ఫ్రీ ఇప్పుడు చెప్పారు కదా, సిస్టమ్ డిఫైన్డ్ అని కూడా చెప్తారు.
సారీ మర్చిపోయారు, సిస్టమ్ డిఫైన్డ్, ఫ్రీ డిఫైన్డ్ అని కూడా చెప్తారు. ఓకే, స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అని చెప్పండి, మీకు ఈజీగా ఉంటుంది. లేదంటే OB29 లోకి వెళ్ళారు. OB29 న్యూస్ స్టేషన్స్, OB29 V3 తీసుకోండి. V3 అనేది ఏంటి? స్టాండర్డ్. మీరు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేశారు, కాపీ చేశారు. కాపీ చేయకుండా బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో ఉన్నటువంటి V3 వేరియంట్ ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్, ప్రీ డిఫైన్డ్. ఓకేనా? ఇంకోటి చెప్పాను, లాస్ట్ క్లాస్ లో చెప్పాను, OL చెప్పాను. OL లీడింగ్ లెడ్జర్, అది కూడా స్టాండర్డే, సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటుంది. ఇవన్నీ ఏంటి? స్టాండర్డ్. ఇవి V3 వేరియంట్ సపరేట్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఐడియా కోసం చెప్పాను నేను. మీ క్లయింట్ చేయమంటే చేయండి. V3 తీసుకుంటే ఏంటి? బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో డిఫైన్ చేసి ఉంటుంది, స్టాండర్డ్. ఇవన్నీ కూడా K4 కూడా అంతే, స్టాండర్డ్. ఇట్లా ఏవైతే SAP లో బై డిఫాల్ట్ గా మనకు అవసరమైనటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్రియేట్ చేసి ఉంచేశారో ఆటోమేటిక్ గా, వీటిని ఏమంటారు? స్టాండర్డ్ కాన్ఫిగరేషన్, ఫ్రీ డిఫైన్డ్ కాన్ఫిగరేషన్స్, సిస్టమ్ డిఫైన్డ్ కాన్ఫిగరేషన్ అని చెప్తుంటారు. క్లియర్ కదా ఇంతవరకు? రైట్. నెక్స్ట్ పాయింట్, కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్స్. ఇవి 15% అండి. ఇది యాక్చువల్లీ 15%. ఇది 15%. ఇక్కడ యాడ్ చేస్తారు SA డాక్యుమెంట్, KR డాక్యుమెంట్ తో పాటు V3 వేరియంట్ అండ్ లీడింగ్ లెడ్జర్స్. నాన్ లీడింగ్ లెడ్జర్ ఫ్రీ డిఫైన్డా కాదా? ఎవరు చెప్తారు? లీడింగ్ లెడ్జర్ ఫ్రీ డిఫైన్డ్, నాన్ లీడింగ్ లెడ్జర్ అయితే V3 వేరియంట్ అండ్ K4 వేరియంట్ రెండు ఇవ్వండి బ్రాకెట్ లో. లీడింగ్ లెడ్జర్ ఫ్రీ డిఫైన్డ్ కదా. మరి నాన్ లీడింగ్ లెడ్జర్ ఏమవుతుంది? లాస్ట్ క్లాస్ లో చెప్పానా మీకు? లీడింగ్ లెడ్జర్ ఫ్రీ డిఫైన్డ్, నాన్ లీడింగ్ లెడ్జర్ అయితే మాట్లాడండి. ఎవరు తెలీదా? లీడింగ్ లెడ్జర్ చెప్పారా లేదా మీకు లాస్ట్ క్లాస్ లో? ఓకే, లీవ్ ఇట్. లీడింగ్ లెడ్జర్ ఇండియన్ స్టాండర్డ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఇది మనం ఉపయోగపడుతుంది. IAS అంటారు, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వీ విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. నెక్స్ట్ క్లాస్ లో మీకు తర్వాత అర్థమవుతుంది, సపరేట్ క్లాస్ ఉంది, లెడ్జర్స్ క్లాస్ ఉంటుంది, అక్కడ చెప్తాను మీకు. ఓకేనా? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్. నెక్స్ట్ కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్ 15%. ఇది కూడా copying things configurations 15%. కాపీయింగ్ థింగ్స్ అంటే మీనింగ్ ఏంటి? కాపీయింగ్ థింగ్స్ అంటే ఎవరు చెప్తారు? We will copy the type change. We will copy the లేదంటే it is nothing but it is nothing but whatever things we are copied from the
based on the standard configurations. It is nothing but whatever things we are copied from the standard configurations. స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ మనం ఏం చేస్తాము కొన్ని కాన్ఫిగరేషన్స్ ని కాపీ చేసుకుంటాం ఫ్రమ్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ వాటిని ఏమంటారు కాపీయింగ్ థింగ్స్ అంటారు కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్స్ అంటారు ఏమేమి కాపీ చేసాం మనం ఎవరు చెప్తారు ఏమేమి కాపీ చేస్తాం ఏం చేస్తాం మనం ఏం కాపీ చేసాం మాట్లాడండి ఎవరన్నా ఓకే ఓకే వెరీ గుడ్ ఆన్సర్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని కాపీ చేస్తాం ఎగ్జాంపుల్ పైన ఫిజికల్ ఇయర్ వేరియంట్ కాపీ చేసింది మేడం ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని కాపీ చేసి మనకు కావాల్సిన విధంగా ఒక వేరియంట్ ని క్రియేట్ చేసుకున్నాం OB29 లో మీకు ఆ కాన్ఫిగరేషన్ లో చూడండి అర్థమవుతుంది ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని కాపీ చేస్తాం అలాగే ఇంకేం కాపీ చేస్తాము ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కూడా కాపీ చేస్తాం కాపీ చేసామా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కూడా కాపీ చేస్తాం AT కోడ్ లో OBC4 OBC4 కరెక్ట్ ఆన్సర్ అండ్ లీడింగ్ లెడ్జర్ టు నాన్ లీడింగ్ లెడ్జర్ అది కూడా కాపీ చేస్తాం లీడింగ్ లెడ్జర్ టు నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ ని కాపీ చేస్తాం అంటే SAP లో ఆల్రెడీ డిఫైన్ చేసేసారండి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా అవి ఏం చేస్తాం మనం కాపీ చేసుకుంటాం వీటిని ఏమంటారు కాపీయింగ్ థింగ్స్ అంటారు కాపీయింగ్ థింగ్స్ ఇవి 15% ఉండదు ఇంకేం కాపీ చేసి ఇంకేం చేయొచ్చు మనం డాక్యుమెంట్స్ కాపీ చేయొచ్చా డాక్యుమెంట్స్ కాపీ చేయొచ్చా వెరీ గుడ్ ఆన్సర్ 1 minute line of 1 minute please I will come back 1 minute
ఓకే సారీ, ఎక్కడి వరకు వచ్చాము మనం? కాపీయింగ్ కాన్ఫిగరేషన్స్. అర్థమైందా కాపీయింగ్ కాన్ఫిగరేషన్స్ అంటే? అర్థమైందా లేదా? ఓకే, కాపీయింగ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఇవన్నమాట. ఈ టైప్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ యాడ్ చేసుకోండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఇన్ ఎస్ఏపి? How many types of messages in SAP? SAPలో ఎన్ని రకాల మెసేజెస్ వస్తుంది మీకు ఇవన్నీ తెలియాలండి. నోట్స్ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది స్టూడెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు. నేను లాస్ట్ 3.5 years నుంచి నేను అబ్జర్వ్ చేశాను. కాన్ఫిగరేషన్ నేర్చుకుంటారు, ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి కాన్ఫిగరేషన్ నేర్చేసుకుంటారు, ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు. అలాగే ఏదో జస్ట్ కాన్ఫిగరేషన్స్ వస్తే చాలా అనుకుంటారు. రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటో తెలియదు, కాపీయింగ్ థింగ్స్ అంటే ఏంటో తెలియదు, ఇట్లా చాలా ఉంటాయి. చాలా తెలియట్లేదు వాళ్ళకి. ఏం చేస్తున్నారు, కొంతమంది జాబ్స్ కొట్టడానికి సఫర్ అవుతున్నారు, తర్వాత జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా సఫర్ అవుతున్నారు. సో మన నోట్స్ ప్రాపర్గా నేర్చుకుంటే 90% మీరు సర్వే అయిపోతారు ఈజీగా. 90%. ఒక 10% కొంచెం ఏదైనా ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది, కొత్త కాబట్టి, తర్వాత అది కూడా అలవాటు అయిపోతుంది. అదే ఫ్రెషర్స్ అనుకోండి, 5 ఫ్రెషర్గా వెళ్తారు జాబ్లోకి, వాళ్ళ పని హ్యాపీ. ఫ్రెషర్గా జాబ్ కొట్టారంటే హ్యాపీ, ఇంకా హనీమూన్ పీరియడ్ అంటారు కదా, అలా ఉంటుంది వాళ్ళ లైఫ్. ఒక్క కూడా అసైన్ చేయరు. ఒక 3 to 6 months వరకు బెంచ్లోనే ఉంటారు. చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ అన్నమాట. ఎందుకంటే వర్క్ అంతా వచ్చేస్తుంది, వాళ్ళకి ఏముండదు. మళ్ళీ మనం చెప్పిందే కంపెనీలో చెప్తారు మీకు. వాళ్ళకి 5 weeks వరకు అసలు ఏమీ వాళ్ళు థింక్ చేయాల్సిన అవసరమే ఉండదు. సో అందువల్ల డెప్త్ గా చెప్తున్నాను, నోట్స్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఎస్ఐపిలో మీరు సక్సెస్ అవ్వాలంటే పేషెన్సీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు పే చేసే 10,000 20,000 అనేది కాదు, డజంట్ మ్యాటర్. ఏదైనా ఒక హాలిడే రోజు ఎక్కడన్నా టూర్కి వెళ్ళారు అనుకోండి మీ ఫ్యామిలీ తోటి, 10,000 20,000 ఖర్చు అయిపోతుంది. అది మ్యాటరే కాదు. ఎస్ఐపిలో సక్సెస్ అవ్వాలంటే మీరు చేసిన పేమెంట్ కాదు, నేను 10,000 పే చేశాను 20 పే చేశాను అది కాదు ఇంపార్టెంట్. మీరు ఎంత పేషెన్సీగా వర్క్ చేస్తున్నారు. లెంతీ కాన్సెప్ట్, చాలా పేషెన్సీగా కూర్చొని నేర్చుకోవాలి, వాళ్ళే సక్సెస్ అవుతారండి. ఓకేనా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఇన్ ఎస్ఏపి? దేర్ ఆర్ 4 types ఆఫ్ మెసేజెస్. 4 types. There are 4 types of messages in SAP. First one, green message. Green message. Green అంటే ఏంటి? గ్రీన్ కలర్ యాడ్ చేయండి ఆ లైన్కి, దానికి. గ్రీన్ మెసేజ్ అంటే ఏంటి? మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అవన్నీ కరెక్ట్ అని సార్. గ్రీన్ అంటే డేటా సేవ్ అయినట్లు అట్లా మనకి ఇండికేషన్ వస్తుంది కదా సార్. కరెక్ట్ ఆన్సర్. ఓకే, గ్రీన్ ఇట్స్ మీన్స్ డేటా వాస్ సేవ్డ్. గ్రీన్ మెసేజ్ మీన్స్ data was saved. Green, it means data was saved. Data was saved. ఇంకేం చెప్పచ్చు? It means your activity was success. Your activity was success or your configuration was success. ఎట్లా చెప్పుకోవచ్చు? ఓకేనా? గ్రీన్ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ మీన్స్ డేటా వాస్ సేవ్డ్ అంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేసింది, సర్వర్ యాక్సెప్ట్ చేసింది. ఇట్స్ మీన్స్ యాక్టివిటీ యువర్ యాక్టివిటీ ఆర్ కాన్ఫిగరేషన్ వాస్ సక్సెస్ఫుల్ అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ ఎల్లో మెసేజ్. ఎంట్రీ పోస్ట్ చేస్తాం, గ్రీన్ లో వస్తుంది లాస్ట్ లో మెసేజ్. కాన్ఫిగరేషన్ చేస్తాం, లాస్ట్ లో గ్రీన్ లో వస్తుంది మెసేజ్. అంటే మీనింగ్ ఏంటి? గ్రీన్ మెసేజ్ అంటే సక్సెస్, ఎల్లో మెసేజ్
it means it's like a wrong message. I'm so sorry. It's like a what are the warning message. Warning Warning. message. Warning message. I'm sorry. It's like a warning message. It's like a warning message. It's like a warning message. You can agree this message. It's like a warning message. You can agree this message. ఓకే, దీన్ని ఏమంటారంటే జస్ట్ వార్నింగ్ మెసేజ్ అంటే ఏం అవసరం లేదు. మనకు ఓకే అనుకుంటే కంటిన్యూ చేసేయచ్చు. ఏదో స్మాల్ చిన్న తప్పు ఏదైనా ఉంటే కనుక మనకి చూపిస్తుంది, అది ఏదో చిన్న తప్పు ఉన్నట్టు చూపిస్తుంది. ఎగ్జాంపుల్ ఎక్కడ వచ్చింది ఈ మెసేజ్ మీకు? ఎల్లో మెసేజ్ ఎక్కడ వచ్చింది ఎవరు చెప్తారు? ఎక్కడ వచ్చింది? మనకి 2 places లో మనం చూసాం, ఇవి 2 configurations లో చెక్ చేసాం. ఎక్కడ? ఎనీవన్ హ్యావ్ ఐడియా? ఎనీవన్ హ్యావ్ ఐడియా? రీటైన్ ఎండింగ్స్ చేసాం చూడండి, మీరు వీడియో చెక్ చేసుకోండి. రీటైన్ ఎండింగ్స్ చేసాం, అక్కడ మనకి మెసేజ్ వస్తుంది, ఎల్లో మెసేజ్ వస్తుంది. అంటే ఏంటి? రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఇచ్చాం 100 మనం అకౌంట్ క్రియేట్ చేయకుండానే అకౌంట్ ఇచ్చేసాం. అందువల్ల మీరు బ్యాక్ ఎండ్ లో చేయలేదండి, ఒకసారి చెక్ చేసుకోండి. బట్ సిస్టమ్ సేవ్ చేస్తున్నట్లు ఒక మెసేజ్ వస్తుంది, ఎల్లో మెసేజ్. అట్లాగే మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని కంపెనీ కోడ్కి అసైన్ చేసాం, అక్కడ కూడా వస్తుంది. అంటే వేరే వాళ్ళు చేయకపోయినా కూడా అక్కడ మెసేజ్ వస్తుంది. చూడండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి, దాన్ని ఎల్లో మెసేజ్ అంటారు. తర్వాత ఇట్లా వస్తుంది అనమాట. దీని ఎల్లో మెసేజ్ అంటే ఏంటి? ఇట్స్ లైక్ ఏ వార్నింగ్ మెసేజ్. యూ కెన్ అగ్రీ దిస్ మెసేజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. కొంతమంది ఏమంటారంటే సమ్ పీపుల్ కాల్ దిస్ మెసేజ్ లైక్ మూవ్ ఫార్వర్డ్ అని కూడా చెప్పచ్చు. ఓకే, నో ఇష్యూ. ఇట్లా ఓకే ఉంచండి. రెడ్ మెసేజ్. రెడ్ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? It is called error message. It is called error message. Error అంటే మీనింగ్ ఏంటి? రాంగ్ కాన్ఫిగరేషన్. It is called error message or wrong configuration. Wrong configurations. So we can go and recheck the configuration. అంటే ఎర్రర్ మెసేజ్ వస్తే ఏం చేస్తాం? సో వీ కెన్ గో అండ్ రీచెక్ ది కాన్ఫిగరేషన్. అంతే కదా, ఎర్రర్ మెసేజ్ వచ్చి చేసేది ఏం లేదు, మళ్ళీ బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవాలి. నువ్వు కాన్ఫిగరేషన్సే తప్పు చేసావు, వెళ్ళటానికి లేదు, నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ మెసేజ్. ఇది ఎర్రర్ మెసేజ్ అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ మెసేజ్ అంటే రాంగ్ కాన్ఫిగరేషన్. వీ కెన్ గో అండ్ రీచెక్ ది కాన్ఫిగరేషన్ మళ్ళీ చెక్ చేసుకోవాలి. దీన్ని ఎర్రర్ మెసేజ్ అంటారు. బ్లూ మెసేజ్ అంటే బ్లూ మెసేజ్ కనిపించింది ఎవరికన్నా? కనిపించలేదా? చూసారా బ్లూ మెసేజ్? దిస్ ఈస్ కాల్డ్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. చూడండి బ్లూ మెసేజ్ కూడా ఉంది ఒకటి. దిస్ ఈస్ కాల్డ్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ మెసేజ్. చూడండి బ్లూ మెసేజ్ కూడా ఒక చోట కనిపించింది నాకు మీకు చెప్పిన క్లాసెస్ లో. చూడండి, ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్, వాట్ ఈజ్ మీన్ బై, ఇంతవరకు క్లియర్ కదా? ఫాస్ట్ గా రెస్పాండ్ అయితే నేను ఫాస్ట్ గా వెళ్తాను ముందుకి.
ఓకే, రైట్. వాట్ ఈస్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్? ఇంటర్వ్యూలో అడుగుతారు, చెప్తున్నాను. శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటనేది మీకు తెలియాలి. డ్యామ్ షూర్ గా శాండ్ బాక్స్ సర్వర్ అనే దాని గురించి మీకు ఇండైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతారు మీకు. వాట్ ఈస్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్? ఇంటర్వ్యూలో గుర్తుపెట్టుకోండి. మీరు SAP FICO ట్రైనింగ్ తీసుకుంటారు, 3 months కోర్స్ తీసుకుంటారు, ఇంకొక 3 months ప్రాక్టీస్ చేస్తారు, టోటల్ గా 6 months అవుతుంది. క్లియర్ కదా? మరి జాబ్ లోకి వెళ్ళారు మీరు. జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక ఆయనకి రైట్ గా మంచి పొజిషన్ లో జాబ్ ఇచ్చేసారు. వెళ్ళిన వెంటనే మీకు యాక్చువల్ సర్వర్ అనేది అసైన్ చేయరండి, శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. ఇక్కడ క్లయింట్ నెంబర్ 800 ఎలాగైతే ఉందో అలాగే మీరు ఏదైనా కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీకు ఏమిస్తారు? ప్రాక్టీస్ పర్పస్ ఒక శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. శాండ్ బాక్స్ సర్వర్ లో చేయాలి కొన్ని రోజులు, అంటే ప్రాక్టీస్ కోసం అన్నమాట. అలాగే మీకు లైఫ్ లాంగ్ SAP లో ఎన్ని రోజులు అయితే వర్క్ చేస్తుంటారో అన్ని రోజులు కూడా మీకు శాండ్ బాక్స్ సర్వర్ అనేది ప్రాక్టీస్ పర్పస్ అవైలబుల్ ఉంటుంది. ఎందువల్ల అంటే మీరు డైరెక్ట్ గా క్లయింట్ కి సంబంధించిన సర్వర్స్ లో డైరెక్ట్ గా కాన్ఫిగరేషన్ చేయరు. ఫస్ట్ ఏం చేస్తారు? అవుట్పుట్ ప్రాపర్ గా వస్తుందా లేదా చెక్ చేసుకోవడానికి శాండ్ బాక్స్ సర్వర్ లో చేస్తారు మీరు కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అనుకుంటే కనుక మీరు అప్పుడు దాని యాక్చువల్ సర్వర్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఏ ట్రైనర్ అయినా సరే 10 years ఎక్స్పీరియన్స్ ఉంది ఒక ఆయనకి, 20 years ఉంది, ఆయనైనా సరే ఫస్ట్ ఏం చేయాలి? ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఏదన్నా ఆయన డౌట్ ఉంది కాన్ఫిగరేషన్ కరెక్టా కాదా అనేది, ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలు అడుగుతారు, ఏమైనా కొంచెం లాజికల్ కొంచెం డిఫికల్ట్ గా ఉన్న కాన్ఫిగరేషన్స్ మీరు ఎట్లా చేస్తారు అంటే వాళ్ళకి తెలుసు మీరు 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వచ్చినా సరే ఫేక్ అని తెలుసు, కానీ జస్ట్ టెస్ట్ ఐడియా కోసం అన్నమాట. పోనీ అలా కాదు, ఎక్స్పీరియన్స్ కాదు, మీరు 10 years ఎక్స్పీరియన్స్ పెట్టేశారు, మీరు నిజంగా 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సనా ఫేక్ ఎక్స్పీరియన్స్ పర్సనా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సో ఈ క్వశ్చన్ రేజ్ చేస్తారు. ఏదైనా డౌట్స్ మీకు ఏదైనా పర్టికులర్ కాన్ఫిగరేషన్ చేయడం చేత కాకపోతే ఎలా చేస్తారంటే ఫస్ట్ మేము ఏదైనా సరే ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్ లో చేస్తాము కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. శాండ్ బాక్స్ సర్వర్ లో పర్ఫెక్ట్ గా చేసిన తర్వాత యాక్చువల్ సర్వర్ లోకి ఆ కాన్ఫిగరేషన్స్ అనేది మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాలి. శాండ్ బాక్స్ సర్వర్ ఇస్ నథింగ్ బట్ టెస్టింగ్ పర్పస్. అంటే ఇది కాన్ఫిగరేషన్ టెస్టింగ్ పర్పస్. ప్రాపర్ గా అవుట్పుట్ వస్తుందా రావట్లేదా అనేది మీరు శాండ్ బాక్స్ సర్వర్ లో చేసుకుంటారు అనమాట. శాండ్ బాక్స్ సర్వర్ అంటే అది. క్లియర్ కదా? అందరికీ అర్థమైందా? ఇక్కడ ఏమని ఇద్దాం? ఆన్సర్ ఏమని రాస్తారు మీరు చెప్పండి, మీరు నేర్చుకుని చెప్పండి, నాకు కాదు మీరే చెప్పండి ఏదో ఒకటి. వాట్ ఈస్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్? ఎలా చెప్తారు? ఎవరన్నా చెప్పండి. శాండ్ బాక్స్ సర్వర్ నథింగ్ బట్ ఎలా ఆన్సర్ చేస్తారు? So testing purpose, we can implement any all configurations in SAND server. చెప్పండి, అలైన్మెంట్ టైప్ చేయండి. శాండ్ బాక్స్ సర్వర్ ఇస్ నథింగ్ బట్ శాండ్ బాక్స్ సర్వర్ ఈస్ నథింగ్ బట్ చెప్పండి ఏమని రాస్తారు మేడం? మీరు చేయండి, పోనీ ఎవరన్నా చెప్తారా? మేడంతో రాయించుకుంటారా? నథింగ్ బట్ ప్రాక్టీస్ పర్పస్ ఆన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. on the real time projects. First we will implement the any type of configurations on the sandbox server అనొచ్చు. First we will implement the any type of configurations on the sandbox server for the
టెస్టింగ్ పర్పస్. జస్ట్ టెస్టింగ్ అంటే కాన్ఫిగరేషన్ అవుట్పుట్ ఎలా వస్తుందో చెక్ చేసుకుంటాం. శాండ్ బాక్స్ సర్వర్ అండ్ క్లయింట్ నెంబర్ 800 బోత్ ఆర్ సేమ్, డిఫరెంట్ ఏమి ఉండదు. క్లయింట్ 800 యూజ్ చేస్తున్నాం మనం, ఎందుకు? ఎడ్యుకేషనల్ మాడ్యూల్ ట్రయల్ వెర్షన్ అనమాట ఇది. ఓకేనా? వన్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ద కాన్ఫిగరేషన్ వి విల్ ఇంప్లిమెంట్ ది రియల్ టైమ్ సర్వర్స్. అంతే కదా, శాండ్ బాక్స్ సర్వర్ లో ప్రాపర్ కాన్ఫిగరేషన్స్ అనేవి మనం చేసాము, ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది అనుకుంటే కనుక దాన్ని డెవలప్మెంట్ సర్వర్ లో ఇంప్లిమెంట్ చేస్తాం, అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్ సర్వర్ లో ఇంప్లిమెంట్ చేస్తాం. మీకు డౌట్ ఉంటుంది, సార్ 800 యూజ్ చేస్తున్నాం కదా, రియల్ టైమ్ లో వాడే సర్వర్ ఏమైనా చేంజ్ ఉంటుందా? 100% చేంజ్ ఉండదండి. సేమ్ కాన్ఫిగరేషన్స్, మీరు చేసే కాన్ఫిగరేషన్స్, మీరు చేసే స్టెప్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. 100% ఈక్వల్ గా ఉంటుంది, ఏమీ డిఫరెన్స్ ఉండదు. అది వేరు ఇది వేరు అనుకుంటారా? ఆయన ఎవరో పెడతారు ఒక ఆయన, రియల్ టైమ్ స్క్రీన్స్ అంట. రియల్ టైమ్ స్క్రీనా? ఇప్పుడు మనం నేర్చుకునే రియల్ టైమ్ స్క్రీన్ కదా, రియల్ టైమ్ స్క్రీనే. రియల్ టైమ్ స్క్రీన్ లో అసలు క్లాసెస్ చెప్పగలమా? ఇస్తారా? మనకు యాక్సెస్ ఇస్తారా? ఎన్ని లక్షలు ఉంటుంది ఖర్చు? లాక్స్ లో ఉంటుంది. అది ఎవరు చూపిస్తారు రియల్ టైమ్ స్క్రీన్స్? ఇది మన రియల్ టైమ్ స్క్రీనే. డైరెక్ట్ కంపెనీ వాడు ఇస్తాడు, క్లయింట్ ఇన్ఫర్మేషన్ అని. ఓకే, క్లయింట్ అంటే ఎవరు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంప్లీట్ గా కాన్ఫిడెన్షియల్ అండి, బయటకి ఎక్కడికి చెప్పకూడదు. మీరు ఇండియన్ ఆర్మీలో పనిచేశారనుకో ఏమవుతుంది, అక్కడ అక్కడ మీరు మీకు వాళ్ళకి మనకి ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఆర్మీ వాళ్ళకి, ఏవి కూడా సీక్రెట్స్ ఏవి కూడా బయటికి రాకూడదు. అలాగే మీరు ఏదైనా కంపెనీలో పనిచేశారు, మీ కంపెనీ డేటా మీరు బయటకి ఎక్స్పోజ్ చేయొచ్చా? చేయకూడదు. ఎనీ టైప్ ఆఫ్ కంపెనీ బయటికి చెప్పడానికి లేదు, అది ఇల్లీగల్. అలాగే SAP కోట్ల రూపాయల ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులు 20 crores 30 crores 50 crores 100 crores ఉంటాయి, అవి తీసుకొచ్చేసి బయట చూపిస్తారా? హైలీ ఇంపాసిబుల్. అలా చెప్తారు అంతే. రియల్ టైమ్ స్క్రీన్స్ అంటే మన సర్వరు, రియల్ టైమ్ లో వాడే సర్వరు, ఏమీ డిఫరెన్స్ ఉండదు. మీరు అది వేరు ఇది వేరు అనుకోకండి. సో ఇది శాండ్ బాక్స్ సర్వర్ అనమాట. ఇంటర్వ్యూలో క్వశ్చన్ రేజ్ అవుతుంది, శాండ్ బాక్స్ సర్వర్ అంటే బీ ప్రిపేర్. ఇంటర్వ్యూలో అడుగుతారు. మీకు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, కొంతమంది SAP కోర్స్ నేర్చుకున్న తర్వాత ప్రాజెక్ట్ క్లాసెస్ అని చెప్పేసి జాయిన్ అవుతుంటారు. నేను మీకు ప్రాజెక్ట్ క్లాసెస్ కూడా యాడ్ చేసి చెప్తున్నాను. ప్రాజెక్ట్ క్లాసెస్ 30 క్లాసెస్ ఉంటాయండి. నేను ఆల్మోస్ట్ మనం చెప్పే క్లాసెస్ లోనే మీకు ప్రాజెక్ట్ క్లాసెస్ కూడా 90% యాడ్ చేస్తున్నాను. 90% యాడ్ చేస్తున్నాను. రైట్, క్లియర్ కదా మేడం? సో ఈ శాండ్ బాక్స్ సర్వర్ అర్థమైందా? Yes, sir. How many types of, go point next చూడండి, how many types of consultants in SAP? టూ క్లాసెస్ తీసుకుందాము. లాస్ట్ క్లాస్ ఒక రోజు లేదు కదా అనుకున్నా, టైం అడ్జస్ట్ అవ్వట్లేదు. చూడండి, నెక్స్ట్ క్లాస్ తీసుకున్నా 1 సండే రోజు నీకు, అంటే సండేస్ అలా క్లాస్ తీసుకుంటే కనుక 2 hours కూర్చోవాలండి. 2 hours 3 hours టైం పట్టచ్చు. మీరు సండే రోజు ఏదైనా వర్క్ ఉంటే కనుక మీరు పోస్ట్ పోన్ చేసుకోండి. మనం ఇదే టెర్మినాలజీలో చెప్పుకుంటే మామూలుగా బయట ఎలా ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటుంది, వీక్ లో 2-3 హాలిడేస్ వచ్చేస్తాయి. 6 months లో అవుతారు, 6 months పడుతుంది టైం. ఇప్పుడు ఎవరైనా 6 months చెప్తారు. ఎందువల్ల 6 months పడుతుంది? వీక్లీ 2 classes 3 classes చెప్పగలరు, ఎవరు చెప్పినా. అంతకుమించి చెప్పలేదు సబ్జెక్ట్ కాబట్టి సరే. ఎవరైనా. ఏంటండి? SAP చాలా మొబైల్ నుంచి ల్యాప్టాప్ నుంచి రెండు వైపుల నుంచి జాయిన్ అవ్వకండి, ఇలాగే ఉంటుంది ప్రాబ్లం. నాయిస్ రీసౌండ్ వస్తుంది చూసారా? రైట్, ఇంట్లో ఉండండి. సండే రోజు అట్లా మినిమం 2 hours అలా తీసుకుంటాను. మేబీ నాకు కొంచెం హెల్త్ కొంచెం అంటే ఫీవర్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లం ఉంది, అంటే ఫుల్ హెడేక్, బాడీ పెయిన్స్ ఇవన్నీ. అందువల్ల నేను 2 hours తీసుకోలేకపోతున్నాను. సండే రోజు 2 classes అట్లా కవర్ చేద్దాం, 2 or 3 ఫాస్ట్ గా కంప్లీట్ చేయొచ్చు కొంచెం. ఓకే, సో మీనింగ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఇన్ SAP? SAP లో ఎన్ని రకాల కన్సల్టెంట్స్ ఉంటారు? ఎన్ని రకాల కన్సల్టెంట్స్ ఉంటారు?
తెలీదా? ఓకే, 2 types of consultants in SAP. Vendors and customers, sir. Oh my god, ఎవరైనా సార్ కొంచెం ప్లీజ్ గో ఆన్ ది మ్యూట్ సార్. క్వశ్చన్ వినండి, ఆవేశపడద్దు, క్వశ్చన్ వినండి ఫస్ట్. కన్సల్టెంట్స్ అడుగుతున్నాను నేను. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఇన్ SAP? కన్సల్టెంట్. There are 2 types of the consultants. SAP లో 2 types of the consultants ఉంటారు. First one, functional consultant. Second one, technical consultant. 1 minute please. Functional consultant and technical consultant. Functional consultant. Who is the functional consultant? Evaru? Who are the functional consultants? Question mark. Who are the functional consultants? Who are the functional consultant? End user. End user. ఎవరు చెప్పారు మీకు ఎండ్ యూజర్ కన్సల్టెంట్ అవుతారా? No, wrong answer. Who are the functional consultant? ఎవరైనా? రైట్, చూడండి, అందువల్ల చెప్తాను. కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియదు, అందువల్ల చెప్తున్నాను. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మీకు. ఇంటర్వ్యూలో జాబ్లోకి వెళ్ళిన తర్వాత వాట్ ఈస్ మీకు ఫంక్షనల్ కన్సల్టెంట్కి టెక్నికల్కి తెలియకపోతే అది బాగోదు, అది కరెక్ట్ కాదు కదా. ఓకే, హూ ఆర్ ద ఫంక్షనల్ కన్సల్టెంట్? ఫంక్షనల్ కన్సల్టెంట్ మీన్స్ FI consultant, CO consultant, MM consultant, SD consultant, PP consultant. వీళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు వీళ్ళందరినీ. ఇలా చాలా మంది ఉంటారు. వీళ్ళు టెక్నికల్ నాలెడ్జ్ ఏమి ఉండదు ఇక్కడ, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫంక్షనల్, మనకి C లాంగ్వేజ్, C++, జావాలు ఇలాంటివి ఏమీ అవసరం లేదు. ఫంక్షనల్ డిగ్రీ చేసిన వాడు, BA చేసిన వాడు కూడా నేర్చుకోవచ్చు. SAP FICO నేర్చుకోవచ్చు. ఈవెన్ BA చదివిన వాడు కూడా నేర్చుకోవచ్చు. ఎందువల్ల? ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ నాట్ రిక్వైర్డ్. మీరు అనుకుంటారు బీకామ్ వాళ్ళకే ఎక్కువ వాల్యూ అనుకుంటారు. బీకామ్ వాళ్ళకి కాదండి. SAPలో బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనకన్నా ఎక్కువ వాల్యూ ఉంటుంది. బీటెక్, అలాగే కంప్యూటర్ సైన్స్ చేస్తారు కొంతమంది, వాళ్ళు BSc కంప్యూటర్స్, వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, కాకపోతే బీకామ్, ఎంకామ్, MBA ఇవి చేసిన వాళ్ళకి ఏంటి, అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ప్లస్ అనమాట, అంటే ఒక 10%. కానీ నాన్ కామర్స్ వాళ్ళకి చాలా ప్లస్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. చాలా మంది FICO అంటే ఫైనాన్స్ కదా, మేము బీటెక్ చేసి వచ్చాము, మేము BSc కంప్యూటర్స్ చేసాము, మాకు సూటబుల్ కాదేమో అనుకుంటారు. కానీ వాళ్ళకి ఎక్కువ సూటబుల్. యాక్చువల్గా ఆ డిఫరెన్స్ ఏం చూడరండి, బట్ ఏదున్నా ఓకే. బట్ క్లారిటీగా చెప్పాలంటే, హూ ఆర్ ద ఫంక్షనల్ కన్సల్టెంట్? ఫస్ట్ అది పైన ఫంక్షనల్ ఏమేమి ఇచ్చారు మీరు? FICO కన్సల్టెంట్, SD, CO, MM వీళ్ళంతా కన్సల్టెంట్స్ కదా. అదర్ దాన్ ABAP consultant, all are functional consultants. Go point. Other than ABAP consultant. ABAP ఉన్నాడు కదా, ABAP consultant కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా functional consultant. Other than ABAP consultant, all are the functional consultant. SAPలో ABAPers ఉంటారండి. ఆ ABAPers కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్ కి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఏమీ ఉండదు, నాట్ రిక్వైర్డ్. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్. వీళ్ళని ఏమంటారు? ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. క్లియర్ కదా?
ఫంక్షనల్ కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్ పాయింట్ యాడ్ చేద్దాము. ఫంక్షనల్ కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది, మనం దేనికి రెస్పాన్సిబుల్? మనం యాజ్ ఏ SAP FICO ఫంక్షనల్ కన్సల్టెంట్స్, మీరంతా ఫంక్షనల్ నాట్ టెక్నికల్, గుర్తుపెట్టుకోండి. ఫంక్షనల్ కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా మనమే చేస్తాం. ట్రాన్సాక్షన్ ఎంట్రీ పోస్టింగ్ చేసేది ఎండ్ యూజర్ కదా, మరి మనం ఎందుకు రెస్పాన్సిబుల్ అంటారు? ఏం చెప్తారు మీరు ఆన్సర్ అక్కడ? ఏం చెప్తారు ఎవరన్నా? ఫంక్షనల్ కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్, మనం రెస్పాన్సిబుల్ కాదు కదా అంటారు. మనమే రెస్పాన్సిబుల్, ఎందుకంటే ఎండ్ యూజర్ Based on our configurations, they will post the transactions. అది మనం ఫస్ట్ ఏం చేస్తాము? టెస్టింగ్ చేస్తాము. టెస్టింగ్ సర్వర్ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. మనం రెస్పాన్సిబులే. ఎండ్ యూజర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడం తెలియదు, మనం వెళ్ళి వాడు ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలు అడుగుతాం, మీరు ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇచ్చారా? ఎస్ ఇచ్చాము. ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయలేదో చెప్పాం మేము. ఇవన్నీ ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా. కాబట్టి ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా అండ్ ట్రాన్సాక్షనల్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషన్స్ కూడా మనమే కదా చేసేది, కాబట్టి కాన్ఫిగరేషనల్ డేటా కూడా రెస్పాన్సిబుల్ మనం. అండ్ మాస్టర్ డేటా. సో ఈ 3 టైప్ ఆఫ్ డేటాకి మనము రెస్పాన్సిబుల్ పర్సన్స్ అన్నమాట. యుఎస్ నుండి ఒకరు జాయిన్ అయ్యారు, ఉన్నారా మేడం? ఎవరు జాయిన్ అయ్యారు? యుఎస్ ఎవరో ఉన్నారు యుఎస్ నుంచి? ఏం సార్? ఉన్నారా లేరా? మీ బ్యాచేనా? మార్నింగ్ బ్యాచా? అవును సార్, ఒకసారి అయితే నంబర్ కనబడింది, బట్ యుఎస్ నంబర్ ఉన్నారా మేడం? మార్నింగ్ బ్యాచ్ అనుకుంటున్నా. మేబీ సార్ ఈవినింగ్ బ్యాచ్ మేబీ. ఈవినింగ్ బ్యాచ్ మేడం గారు, ఈవినింగ్ బ్యాచ్. ఓకే, ఫైన్. ఓకే, సో అర్థమైందా ఏం టైప్ చేసామండి? ఆవిడ ఈవినింగ్ బ్యాచ్ అండి. సో ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. హూ ఆర్ ద టెక్నికల్ కన్సల్టెంట్? మరి టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ఎవరు? హూ ఆర్ ద టెక్నికల్ కన్సల్టెంట్? కరెక్ట్ ఆన్సర్. సో ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంతా ఎవరంటే మీకు పైన అర్థమైంది, వీళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. మరి టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ఎవరు? హూ ఆర్ ద టెక్నికల్ కన్సల్టెంట్స్ ఇన్ SAP? టెక్నికల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్స్ మీన్స్ ABAP కన్సల్టెంట్. టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ఎవరు? ABAP కన్సల్టెంట్. టెక్నికల్ కన్సల్టెంట్ మీన్స్ ABAP కన్సల్టెంట్. పేషెన్సీ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ అండి. పేషెన్సీ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. 1 అవర్ క్లాస్ వినండి. టైపింగ్ కూడా మీరు నోట్స్ రాయాల్సిన అవసరం లేదు, మేడం గారు టైప్ చేసి మీ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు అర్థం చేసుకోండి. అంతేగాని ఇలా చెప్తేనే మీకు క్లారిటీ వస్తుంది, లేకపోతే రాదు. పేషెన్స్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్. ట్రైనింగ్ లోనే అర్థమవుతుంది మీరు సక్సెస్ అవుతారా లేరా అనేది. ABAP ఓకే. ABAP కన్సల్టెంట్. టెక్నికల్ కన్సల్టెంట్ మీన్స్ ABAP కన్సల్టెంట్. ABAP అంటే అబ్రివేషన్ ఏంటి? What is mean by ABAP? Advanced Business Applications Programming. గుర్తుపెట్టుకోండి. ఈ ABAP అన్ని S/4HANAలో ఏమంటారు తెలుసా మీకు? ఫ్యూరీ డెవలపర్స్ అంటారు. UI5 ఫ్యూరీ డెవలపర్స్ అంటారు. ఇంకా అటు వెళ్తే ఇంకెటు వెళ్ళిపోతాం మనం. ఫ్యూరీ డెవలపర్స్ అంటారు. ABAP ఏం చేస్తాడు? డెవలప్మెంట్స్ చేస్తారు. డిఫరెంట్ డెవలప్మెంట్స్ అన్ని చేస్తుంటాడు. మనకు అవసరమైనవన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తుంటాడు అనమాట. సో ABAP కన్సల్టెంట్ మీన్స్ టెక్నికల్ కన్సల్టెంట్. టెక్నికల్ కన్సల్టెంట్ మీన్స్ ABAP కన్సల్టెంట్. ABAP అంటే మీనింగ్ ఏంటి? అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అని అర్థం అనమాట.
వీళ్ళకి డిఫరెంట్ డెవలప్మెంట్స్ ఏమైనా కావాలి కస్టమర్కి సార్ క్లయింట్కి ఏమైనా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఏమైనా అవసరం అవుతాయి. యాజ్ ఏ ఎస్ఏపి FICO కన్సల్టెంట్ గా మనం చేయలేం. ఎందువల్ల మనం టెక్నికల్ కన్సల్టెంట్. ఎవరు చేస్తారు? మనం చేయలేని కొన్ని పనులు కూడా ABAP కన్సల్టెంట్ చేస్తారు. ABAP కన్సల్టెంట్స్ అంటారు వీళ్ళని. ABAP కన్సల్టెంట్ మీన్స్ టెక్నికల్ కన్సల్టెంట్. టెక్నికల్, వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే టేబుల్స్ ఉంటాయి ఎస్ఏపిలో. ఈ C లాంగ్వేజ్, C++, జావా అవి కూడా అవసరం లేదండి. సపరేట్ గా మనకు కొంచెం ప్రోగ్రామింగ్ ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది అది కూడా. ఓకేనా? ABAP కన్సల్టెంట్ అంటారు. ABAP కన్సల్టెంట్స్ అని రాస్తారు కదా. దే విల్ బి రైట్ ఏ ప్రోగ్రామ్. దే విల్ బి రైట్ ది ప్రోగ్రామ్స్. వీళ్ళు ఏం చేస్తారు? దే విల్ రైట్ ది ప్రోగ్రామ్స్. ప్రోగ్రామింగ్ programs. They will write the programs and they will take care of the program related tasks. They will take care of the programming related tasks. సో ప్రోగ్రామింగ్ ఇష్యూస్ ఏమైనా వస్తాయి, ఏం చేస్తారు? ABAP ని కన్సల్టెంట్ చేస్తారు. మీరు ABAP ని ఎప్పుడు కన్సల్టెంట్ కాంటాక్ట్ చేస్తారు? నేను ఒకటి చెప్పాను రీసెంట్ గా. లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా మనం. వెరీ గుడ్. లైన్ ఐటమ్ డిస్ప్లే మర్చిపోయారు మీరు. ఏం చేస్తారు? వెంటనే ఆ లైన్ ఐటమ్ డిస్ప్లే మర్చిపోయినప్పుడు ఏం చేయాలి మీరు? వాళ్ళకు ప్రోగ్రామ్ రన్ చేస్తారు. దాన్ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామంటే ABAP కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ వస్తే చేయించుకుంటాం. మీ సర్వర్ వర్క్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మీకు మీ సపోర్టింగ్ టీం వాళ్ళు సర్వర్ ఇచ్చారు, ఏదైనా ఇష్యూ వచ్చింది, ఏం చేస్తారు మీరు? సపోర్టింగ్ టీం వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ABAPతో మిమ్మల్ని కాంటాక్ట్ చేయిస్తారు అనమాట. అది తర్వాత చూడండి. ఓకే, తర్వాత ABAP ఏం చేస్తాడు? దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ రిలేటెడ్ థింగ్స్ కదా. దిస్ టెక్నికల్ కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. దిస్ టెక్నికల్ కన్సల్టెంట్ దేనికి రెస్పాన్సిబుల్? ప్రోగ్రామింగ్ డేటాకి మాత్రమే రెస్పాన్సిబుల్. అదే మనం అనుకోండి, ట్రాన్సాక్షన్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా, వీటన్నిటికీ రెస్పాన్సిబుల్ అనమాట. దిస్ టెక్నికల్ కన్సల్టెంట్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. ప్రోగ్రామింగ్ డేటాకి రెస్పాన్సిబుల్ అనమాట. క్లియర్ కదా? క్లియరా? Clear, sir. రైట్, కంప్లీటెడ్. అయిపోయిందండి, క్లాస్ అయిపోయింది. మీకు మనం ఇవన్నీ గుర్తున్నాయి కదా మీకు? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా, TR వెయిటింగ్ జనరేట్ అవుతుంది, వెయిటింగ్ జనరేట్ చెప్పాను కదా, లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా. SAP ఎన్ని రకాల స్క్రీన్స్ ఉన్నాయి? How many types of screens in SAP? ఏంటి తెలుగులో చెప్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు? ఇంగ్లీష్లో అయితే ఇంకా అసలు అర్థం అవ్వదు. సార్ 2 సార్ 2 ఉన్నాయి. ఎవరు? ప్రతిభ గారా? సార్ ఓకే, ప్రతిభ గారు కాదు, మిగతా వాళ్ళు చెప్పాలి. ఎవరు చెప్తారు? End user screen. కరెక్ట్. Sir, SPRO screen and end user screen. Very good answer. Okay, thank you my dear friend. Okay, so SAP EGX screen and SPRO screen లో ఉంటుంది. మీకు ఇవన్నీ చెప్పాను కదా, ట్రాన్సాక్షనల్ డేటా అవన్నీ చెప్పాను కదా, ఒకసారి అవి కూడా చూసుకోండి. ఓకేనా? కంప్లీటెడ్ అండి, క్లాస్ కంప్లీటెడ్. రేపు మనం న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఈరోజు యాక్చువల్ ఇంకొక 1 అవర్ తీసుకుందాం అనుకున్నాను, అని మీరు ఎర్లీ మార్నింగ్ కదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే. థ్యాంక్ యూ సార్. Thank you, friends.